బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. ఐసిస్ సానుభూతి పరులు ఉన్నారన్న సమాచారంతో మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి. శాస్త్రీపురంలో ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ అనుచరులు ఉన్నారనే అనుమానంతో ఈ సోదాలు చేపట్టారు. ఇప్పటి వరకు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 2018 ఫిబ్రవరిలో ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుంది. అబుదాబిలో ఐసిస్ మాడ్యూల్ కేసులో అతడిపై ఛార్జిషీట్ నమోదైంది. మరికొందరికి ఐసిస్తో సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ పోలీసుల సహకారంతో ఇంకా ఈ సోదాలు జరుగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఎన్ఐఏ అధికారులు ఇంకా సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడున్న పరిస్థితి ఏంటి? సునీల్, ఏదైతే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి దాదాపు ఇప్పటి వరకు ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చి మైలార్దేవ్పల్లి శాస్త్రీపురంలో సోదాలు నిర్వహించడం జరిగింది. సుమారు 8 గంటలు సోదాలు నిర్వహించిన తర్వాత ఒక ఇంట్లో తలదాచుకున్న తహా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని భార్యను కూడా ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు విచారించడం జరుగుతోంది. ఎప్పుడైతే బాసిత్ ఢిల్లీలో ఉన్న ఆర్ఎస్ఎస్ నేతని హత్య చేసేందుకు అక్కడికి తన 4 అనుచరులతో కలిసి వెళ్ళడం, ఆ తర్వాత ఆ 4 వ్యక్తులు కలిసి అక్కడ పోలీసులకు పట్టుబడిన తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చిన తహా ఇక్కడ తలదాచుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు ఎప్పుడైతే బాసిత్ని అరెస్టు చేసి అతన్ని తీసుకెళ్లడం జరిగింది. అప్పటికే బాసిత్ వ్యవహారానికి సంబంధించి చాలా విధ్వంసాలకు వ్యూహం పన్నారు. ఇందులో భాగంగా ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థ వారికి ఆయుధాలతో పాటు కొంత ఆర్థిక మొత్తాన్ని కూడా సహకరించిందని చెప్పి కూడా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి విచారణ చేసిన తర్వాత ఎన్ఐఏ అధికారులు ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో భాగంగానే ఇటీవలే ఢిల్లీ నుంచి హైదరాబాద్లో ఏదైతే కొత్తగా మాదాపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ వ్యవహారానికి సంబంధించి ఈ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. వెంటనే అధికారులు ఈరోజు మైలార్దేవులపల్లిలో ఏదైతే సోదాలు నిర్వహించిన తర్వాత తహా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను బాసిత్కి దాదాపు సంవత్సర కాలం పాటు అతను షెల్టర్ ఇచ్చినట్లు, అలాగే ఈ నెట్వర్క్ వ్యవహారానికి సంబంధించి కూడా బాసిత్ ఏదైతే కొంతమంది యువకులను తన నెట్వర్క్ లో చేర్చుకొని తనకు సానుభూతి పరులుగా మార్చుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తనకు చేరవేసేలాగా ఒక నెట్వర్క్ రూపొందించడం జరిగింది అని చెప్పేసి ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఆ నెట్వర్క్ అన్నిటి వ్యవహారాన్ని కల్పించి తహా వారికి సహకరించినట్టు బాసిత్తో పాటు ఇటు ఉగ్రవాద సంస్థ కూడా అతను సహకరించినట్లుగా కూడా ఎన్ఐఏ అధికారులకు సమాచారం అంది. ఇందులో భాగంగానే తహాను అదుపులోకి తీసుకున్నారు. అతను ఏదైతే ఇంట్లో షెల్టర్ ఉన్నాడో ఆ ఇంటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. అలాగే అతని వద్ద ఒక సూట్ కేసును కూడా అధికారులు స్వాధీనం చేసుకొని ప్రస్తుతం మాదాపూర్లో ఉన్న ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. అందులో కొన్నికి సంబంధించిన మ్యాప్లు, అలాగే కొన్ని డాక్యుమెంట్లతో పాటు కొన్ని స్కెచెస్ కూడా ఉన్నాయి. సో ఆ మ్యాప్లు ఏంటి, అసలు ఏంటి, వీరి వ్యూహం ఏంటి, ఎవరికి అందజేయాలనుకుంటున్నాడు, ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు, ఏంటి, బాసిత్కి సంవత్సర కాలం పాటు అతను షెల్టర్ ఇచ్చినప్పుడు అతనికి ఆర్థికంగా ఎవరు సహకరించారు, వీటన్నిటిపైన ఎన్ఐఏ అధికారులు అతన్ని విచారించడం జరుగుతుంది. తహతో పాటు అతనితో పాటు అతని భార్యను కూడా ఎన్ఐఏ అధికారులు విచారించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అప్రమత్తం హెచ్చరికలు అందిన తర్వాత హైదరాబాద్లో ఉన్న ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమై సుమారు 8 బృందాలు మైలార్దేవులపల్లి, ఆ తర్వాత శాస్త్రీపురంలో ఉదయం 6 గంటల నుంచి సోదాలు నిర్వహించిన అనంతరం ఈ తహాను అదుపులోకి తీసుకోవడం జరిగింది. సునీల్, ఎస్ కృష్ణ, అయితే ఇప్పటి వరకు 2 అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్ కేంద్రంగా సౌత్ ఇండియా మీద కానీ లేదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఏమైనా కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందా ఉగ్రవాదుల కనుసన్నల్లో? ప్రస్తుతానికి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎన్ఐఏ అధికారులు వారిని మాదాపూర్లో ఉన్న ఎన్ఐఏ కార్యాలయానికి తరలించడం జరిగింది. వీరిని విచారణ చేపట్టిన తర్వాత వారి దగ్గర దొరికిన కొన్ని మ్యాపింగ్స్ కానీ, కొన్ని కోడ్ లాంగ్వేజ్ విధానానికి సంబంధించిన పేపర్లు కానీ, స్కెచెస్ కానీ, వీటన్నిటిపైన ఆరా తీస్తే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. తహా ఇక్కడ ఉన్నాడు, హైదరాబాద్లో తలదాచుకున్నాడు, ఇతను బాసిత్కి కుడిభుజం లాంటి వాడు. గతంలో బాసిత్కి సుమారు సంవత్సర కాలం పాటు అతను షెల్టర్ కూడా ఇవ్వడం జరిగింది అని కూడా అతను చెప్తున్నాడు. సో ఈ నేపథ్యంలోనే 6 నెలల కిందటనే తహా హైదరాబాద్కు రావడం, ఆ తర్వాత బాసిత్ చెప్పిన సూచనల మేరకు, అతని స్నేహితుల సలహా మేరకు
శాస్త్రీపురంలో ఎవరికి అనుమానం రాకుండా ఒక ఇంట్లో ఒక గదిని అద్దెకు తీసుకొని అతను ఉండడం జరుగుతుంది. అయితే భార్యతో సహా హైదరాబాద్కు వచ్చిన తహా భారీ కుట్రకే వ్యూహం పన్నాడా, లేదంటే చాలా యువకులను ఏదైతే ఈ ఉగ్రవాద సంస్థ వైపు మగ్గు చూపేలా ఏమైనా వ్యూహరచన ఏమైనా చేశాడా, అతని వద్ద ఉన్న మ్యాప్లు, ఆ కోడ్ లాంగ్వేజ్ విధానాలు ఏంటి, వాటన్నిటిని విచారణ చేస్తే కానీ బయటకు వచ్చే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి సునీల్. ఎస్ కృష్ణ, ఇప్పటి వరకు అయితే హైదరాబాద్లో తనిఖీలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులకు పోలీసులు కూడా సహకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ని బృందాలు వీరి గురించి సెర్చ్ చేస్తున్నాయి? అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఇంకా ఎన్నాళ్ళు జరిగే అవకాశం ఉంది, ఎంతకాలం జరిగే అవకాశం ఉంది సెర్చింగ్? సో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ఢిల్లీ నుంచి హెచ్చరికలు వచ్చిన తర్వాత మొత్తం ఎన్ఐఏ అధికారులకు సంబంధించి 8 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 8 టీములు ఉదయం 6 గంటల నుంచి ఈ శాస్త్రీపురం తర్వాత మైలార్ దేవులపల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఇండ్లన్నింటినీ సోదాలు నిర్వహించారు. వీరికి పక్కా వచ్చిన సమాచారం మేరకు ఏదైతే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కొన్ని మెయిల్స్, ఆ తర్వాత చాటింగ్ వ్యవహారంలో కూడా తహాతో పాటు మరికొందరు వ్యక్తులు కూడా వీటికి ఏదైతే ఉగ్రవాద సంస్థకి సమాచారం అందించడమే కాకుండా ఇవి ఎవరైతే బాసిత్ గతంలో అరెస్ట్ కావడం జరిగిందో ఆ బాసిత్ ఒక పాకిస్తాన్కి సంబంధించిన యువతితో ప్రేమలో పడడం జరిగింది. బాసిత్ ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, వ్యూహాలు ఏంటి, ప్రతి వ్యూహాలు ఏంటి అనే విషయం పైన వీరు చాటింగ్లో ఆమెకు కొన్ని సందేశాలు పంపించినట్లుగా ఏదైతే అధికారులు వాటిని గుర్తించడం జరిగింది. ఈ ఐపీ అడ్రస్ ఆధారంగా ఎక్కడి నుంచి చాటింగ్ జరుగుతోంది, ఎవరికి ఎలా మెయిల్స్ వెళ్తున్నాయన్న విషయం పైనే మొత్తం పోలీసులు ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టి ఆ తర్వాత పక్కా సమాచారం అడ్రస్లన్నీ సేకరించిన తర్వాత ఈ దాడులు అనేది కొనసాగించడం జరిగింది. ఇక తెలంగాణ పోలీసు వ్యవహారానికి చెప్తే ఎప్పుడైతే ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా ఒకరిద్దరిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత స్థానికంగా కొంత ఇబ్బందులు, గొడవలు జరిగే అవకాశం ఉంటున్న నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు కూడా మైలార్ దేవులపల్లి పోలీసులను అప్రమత్తం చేయడం, పెట్రోలింగ్ వ్యాన్లను అక్కడ ఆయా ప్రాంతాల్లో ముమ్మరం చేసి ఎలాంటి గొడవలు చేయకుండా మొత్తం కట్టుదిట్టం చేశారు. ఇక సైబరాబాద్ రాచకొండ ప్రాంత కమిషనరేట్ పరిధిలో పెద్ద మొత్తంలో శివారు ప్రాంతాలు కొత్తగా పుట్టుకొస్తున్న కాలనీలలో చాలా మంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఇళ్లకు అద్దెకు తీసుకున్నారు. ఎక్కువగా అద్దె వస్తుందన్న ఉద్దేశంతో ఎవరికి పడితే వారికి ఏదైతే అద్దెకి ఇచ్చారో, ఎవరైతే కొత్త వ్యక్తులు వచ్చారా, వారు వస్తే ఎక్కడి నుంచి వచ్చారు, వారి వివరాలు ఏంటి అన్న విషయం పైన మొత్తం ఇటు హైదరాబాద్లో రాచకొండ తర్వాత సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. అపరిచిత వ్యక్తులు ఎవరైతే కొత్తగా అద్దెకు దిగారో వారి వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఇక్కడ శాస్త్రీపురంలో సహా తర్వాత అతని భార్యను అదుపులోకి తీసుకొని విచారణకి అటు ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకోవడమే కాకుండా ఇంకా అధికారులు సోదాలు అనేవి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు సునీల్. ఎస్ కృష్ణ, అయితే ఇప్పటి వరకు ఇద్దరిని అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా వీళ్ళ బట్టి ప్రాథమిక దర్యాప్తులు కానీ ప్రాథమిక విచారణలో కానీ ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉందో ఆ విషయం గురించి ఏమైనా పోలీసులకు ఇప్పటికైనా ఏమైనా క్లారిటీ వచ్చిందా ఎన్ఐఏ అధికారులకు కానీ? ప్రస్తుతానికి ఏదైతే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి 8 మంది తలదాచుకున్నట్లుగా ఎన్ఐఏ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అధికారులు ఎప్పుడైతే సోదాలు నిర్వహించిన తర్వాత ముందు తహా తర్వాత మరో వ్యక్తిని మొత్తం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా మిగతా 6 వ్యక్తులు ఉన్నారా, అలాగే ఇప్పుడు ప్రస్తుతం తహాని అదుపులోకి తీసుకున్న తర్వాత తహా ఇచ్చే సమాచారం ఏమిటి, అతని వద్ద ఉన్న ఆధారాలు ఏవైతే అంటే కొన్ని డాక్యుమెంట్లు దొరకడం జరిగిందో అందులో ఉన్న స్కెచెస్ ఏవైతే స్కెచెస్ ఉన్నాయో, మ్యాపింగ్ విధానం ఏంటి, కోడ్ లాంగ్వేజ్లో ఉన్న మతలబ్ ఏంటి, వీటన్నిటిపైన కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ చేసే అవకాశం ఉంటుంది. తహా ఇచ్చిన సమాచారం మేరకు మిగతా వ్యక్తులు ఎవరైతే ఉగ్రవాద సంస్థ సానుభూతి పరులు కానీ లేదంటే బాధిత ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ విధానంలో ఉన్న వ్యక్తులు కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.